హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు మీరు ఫస్ట్ టైం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఏ విధంగా అయితే చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో ప్రాక్టికల్ గా లైవ్ లో మీ ముందు నేను ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తూ అండ్ మీ ముంగట లైవ్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ అయితే చూపించబోతున్నా. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వద్దు బ్రో. మొత్తం ఎక్దమ్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్. ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. మీరు నిజంగా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి, ఇంట్రాడే ట్రేడింగ్ చేసి అర్నింగ్ చేయాలనుకుంటే ఈ వీడియోని డెఫినెట్లీ అయితే మిస్ అవ్వద్దు, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో. ఇప్పుడైతే నేను ఏంజిల్ 1 అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇక్కడ గైస్ నేనైతే ట్రేడింగ్ అనేది ఇప్పుడు ఏంజిల్ 1 లో అయితే చేస్తున్నా ప్రెసెంట్ అయితే, సరేనా? సో మీరు కూడా ఏంజిల్ 1 లో గనక ట్రేడింగ్ చేయాలి, డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, మస్ట్ గా పోయి ఓపెన్ అయితే చేసుకోండి బ్రో. ఎందుకంటే మనకి ఏంజిల్ 1 లో ఏంటంటే కొంచెం బ్రోకరేజ్ చార్జెస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అన్నట్టు, వేరే దాంతో కంపేర్ చేసుకుంటే, సరేనా? డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, మస్ట్ గా పోయి ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోండి. సో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తా అన్నట్టు. సో మీకు ఏంజిల్ 1 లో డీమెట్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో దానిపైన కూడా ఆల్రెడీ వీడియో చేసినప్పుడు మీరు ఆల్రెడీ అంటే మీరు ఓపెన్ చేసుకోకపోతే ఆ వీడియో అయితే చూడండి, నేను మీకు ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తా వీడియో అనేది, సరేనా? ఓకే, ఎనీవేస్, సో ఇక్కడ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. జాగ్రత్తగా అయితే చూడండి గైస్. అండ్ కొంచెం ఈ వీడియో లెంతీ అవ్వచ్చు, ఎందుకంటే మీకు మొత్తం పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అందుకోసం అన్నట్టు. అండ్ గైస్, ఈ వీడియో అనేది జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా. ఇక్కడ నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేది లేదు బ్రదర్స్, ఓకేనా? ఓకే, సో ఇక్కడైతే మనం అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, మనము మన డిమెట్ అకౌంట్ లో పైసలు అయితే ఉండాలన్నట్టు. పైసలు లేకపోతే మనం ఎట్లా ట్రేడింగ్ చేయగలుగుతాం చెప్పండి? అందుకోసమే మనీ అనేవి యాడ్ చేసుకోవాలి. జస్ట్ 10 seconds లో అయిపోతుంది బ్రో. యాడ్ చేసుకోవడం చాలా ఈజీ. కింద చూసుకోండి, అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి మనము. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నా దగ్గర చూసుకోండి 7,936 రూపీస్ అనేవి ఇక్కడైతే నా దగ్గర అయితే ఉన్నాయి బ్రో, ఓకేనా? సో ఇక్కడ మీ దగ్గర లేకపోతే 0 అయితే అని చూపిస్తుంది. సింపుల్ గా యాడ్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన చూసుకోండి యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంతైతే యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ 5,000 అనుకోండి, 5,000 అనేది టైప్ చేసేస్తా. దెన్ గైస్ ఇక్కడ మనకు ఫోన్ పే ఉంటది, జీపే అండ్ మన ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తామో దాంతో కూడా పే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటది. సో ఇక్కడైతే ఇప్పుడు నేను పే అయితే చేస్తాలే బ్రో, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పైసలు అయితే ఉన్నాయి కదా. 7,000 దగ్గర 8,000 రూపీస్ అనేవి ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకుంటాను, సరేనా? ఓకే గైస్, ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే హోమ్ కి అయితే వచ్చేస్తా. చూసుకోండి, హోమ్ కి అయితే వచ్చేసిన. సో మీరు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు బ్రో, చాలా సింపుల్ గా అయితే ఉంటది, సరేనా? ఓకే, సో గైస్ ఇప్పుడు మనం పైసలు అయితే యాడ్ చేసుకోవడం అయితే చూసుకున్నాం కదా బ్రో. సో మనీ అయితే యాడ్ చేసుకున్నాం మనము, బట్ ఇప్పుడు మనకి ట్రేడింగ్ చేయడానికి రాకపోతే వేస్ట్ కదా మనీ యాడ్ చేసుకొని కూడా. సో అందుకోసం ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూస్తుండండి, సరేనా? సో గైస్, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది మనము ఇక్కడ చూసుకోండి బ్రో, పైన మనకు నిఫ్టీ 50 ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ అని ఉంది. ఈ విధంగా అయితే ఉన్నాయి కదా. అంటే వీటిలో కూడా మనం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చెయ్యొచ్చు బ్రో. బట్ ఇవి ఏంటంటే ఇవి ఆప్షన్స్ అన్నట్టు గైస్, ఓకేనా? అంటే దీంట్లో ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది కొంచెం రిస్కీగా అయితే ఉంటది బ్రో, చాలా రిస్కీగా ఉంటది. మీరు బిగినర్ కాబట్టి అస్సలు మీరు ఇక్కడ ఆప్షన్స్ లకి అయితే రాకండి ఫస్ట్, ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే స్టాక్స్ లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయాలి. ఇండివిజువల్ స్టాక్స్ లో అయితే నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా, సరేనా? సో ఆప్షన్స్ లో ఎందుకు వద్దంటున్నా అంటే బ్రో, ఇక్కడ ఏంటంటే బ్రో చాలా అంటే చాలా ట్రాపింగ్ అనేది నడుస్తుంది అన్నట్టు గైస్. అండ్ మార్కెట్ చాలా ఫాస్ట్ గా ఉంటది. ప్రాఫిట్ అయితే చాలా మంచి ప్రాఫిట్ అయితే ఇది. ఒకవేళ లాస్ అయితే మొత్తం లాస్ అయిపోతుంది అన్నట్టు, చాలా ఘోరంగా అయితే ఉంటది అన్నట్టు, ఓకేనా? మీరు ఫస్ట్ స్టాక్స్ నుండి స్టార్ట్ చేయండి, ఎందుకంటే స్టాక్స్ లో మనకు ఎక్కువ ట్రాపింగ్ కూడా ఉండదు అండ్ మార్కెట్ కూడా అంత ఫాస్ట్ గా ఉండదు అండ్ ఎక్కువ మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే దీంట్లో 5x మార్జిన్ కూడా ఇస్తారన్నట్టు. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూస్తుండండి, సరేనా? మీరు డెఫినెట్లీ గా స్టాక్స్ నుండే స్టార్ట్ చేయండి బ్రో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాం మీ ముందు, సరేనా? ఓకే, సో గైస్ ఇక్కడ మనము స్టాక్స్ లో చేసుకోవడానికి ఇక్కడ పైన సర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని మీకు ఏదైతే స్టాక్స్ గుర్తుంటాయి కదా బ్రో, చాలా 1000 స్టాక్స్ ఉన్నాయి బ్రో మన స్టాక్ మార్కెట్ లో. మీకు ఏ స్టాక్ నచ్చితే ఆ స్టాక్ పేరు అయితే సర్చ్ చేయండి. లైక్ రిలయన్స్ అని సర్చ్ చేస్తా, రిలయన్స్ ఈ విధంగా సర్చ్ చేస్తే చూసుకోండి ఇక్కడ రిలయన్స్ స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ హెచ్డిఎఫ్సి అని సర్చ్ చేసిన అనుకోండి, హెచ్డిఎఫ్సి స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు ఏ స్టాక్ అయితే మీకు ఉంటుందో దాంట్లో అయితే తీసుకోవచ్చు అన్నట్టు. బట్ కేసు ఇక్కడ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి మనం స్టాక్స్ ని కూడా పిక్ చేసుకోవడానికి ఏంటంటే ఒక డిఫరెంట్ మెథడ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనకు స్టాక్స్ లో కూడా కొంచెం వోలిటిలిటీ ఉండాలన్నట్టు. అంటే మనం ఏదైతే స్టాక్ లో ట్రేడింగ్ చేయబోతున్నామో దాంట్లో బయ్యర్స్ సేలర్స్ ఉండాలి గైస్. ఒకవేళ బయ్యర్స్ సేలర్స్ లేరనుకోండి, అంటే మనం కొన్నికి పోతే అమ్మేటోడు ఉండాలి, కొనేటోడు ఉండాలి. మనం కొన్నికి పోతే అమ్మేటోడు లేకపోతే ఎట్లా కొనగలుగుతాం చెప్పండి? అందుకోసం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఎక్కువ మంది ఏవైతే బై చేసినారో స్టాక్స్, ఆ స్టాక్స్ లో అయితే మనము ట్రేడింగ్ అనేది చేయాలి, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది, ఓకేనా? ఆ స్టాక్స్ ని ఎట్లా వెతకాలంటే సింపుల్, ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తా బ్రో. కొంచెం వీడియో లెంతీగా అవ్వచ్చు బ్రో, ప్లీజ్ చూస్తుండండి. బట్ మీకు మొత్తం పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నట్టు, సరేనా? ఓకే, సో ఇక్కడ మనం స్టాక్స్ ఎట్లా వెతుకోవాలంటే ఇక్కడ కింద చూసుకోండి, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మోస్ట్ బాట్ అని ఈ విధంగా కనిపిస్తుంది కదా బ్రో. మోస్ట్
మోస్ట్ బాట్ అంటే ఈ రోజు ప్రెసెంట్ చాలా మంది ఏదైతే పర్చేజ్ చేసినారో ఆ స్టాక్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి చూసుకోండి. ఇండూస్, INDUS ఈ విధంగా అండ్ BSC, బెల్ అండ్ BPCL ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి చాలా మంది పర్చేజ్ చేసినారు అన్నట్టు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకోండి వ్యూ ఆల్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ అన్ని స్టాక్స్ అనేవి వచ్చేసాయి అన్నట్టు. ఈ రోజు ఎక్కువ అంటే ఏవైతే పర్చేజ్ చేసినారో ఈ స్టాక్స్ అనేవి వచ్చేసాయి. సో మీరు దీంట్లోకి ఏం చేయాలంటే బ్రో, ఇందులో నుంచి ఏవైతే కొంచెము మీ బడ్జెట్ బట్టి మీరు ఎంతైతే క్యాపిటల్ ఉంటుందో ఒక 5,000 రూపీస్ తో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు ఏంటంటే స్టాక్ ఒక 500 లోపు ఉండే స్టాక్స్ అయితే వెతుకోండి. చూసుకోండి ఇక్కడ చూసుకోండి CHENN పెట్రో అని ఉంది కదా, ఇది ఎంత 552 అయితే నడుస్తుంది. ఇలాంటి స్టాక్స్ టాటా స్టీల్ గానీ బెల్ గానీ ఈ విధంగా ఏదైతే 500 లోపు ఉన్నాయో ఈ స్టాక్స్ అయితే తీసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ ఎక్కువ ఉందంటే మీరు కొంచెం పెద్ద అమౌంట్ స్టాక్స్ అయితే తీసుకోవచ్చు, లైక్ BSC గానీ ఈ విధంగా తీసుకోవచ్చు అన్నట్టు. సరేనా. ఇందులో నుంచి మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తా అంటే బ్రో, ఇక్కడ చూసుకోండి జొమాటో స్టాక్ అనేది ఉంది కదా, ఎంత 200 అయితే నడుస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా చూడండి. ఎగ్జాంపుల్ కోసం ఇదైతే తీసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే బ్రో, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ అయితే చూసుకోవాలి. చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటా ట్రేడింగ్ చేసే ముందు ఎప్పుడైనా సరే చార్ట్స్ ని చూసుకోవాలి బ్రో. టెక్నికల్ ఎనాలిసిస్ అనేవి మంచిగా అయితే చేయాలన్నట్టు. సో మీకు ఒకవేళ టెక్నికల్ ఎనాలిసిస్ ప్రైస్ యాక్షన్ రాకపోతే మన ఛానల్ పైన వీడియోస్ కూడా ఉంటాయి, చూసుకోండి మీరు. సరేనా. బట్ ఇప్పుడు మీరు ఒక బిగినర్ కాబట్టి మీకు ఇప్పుడు సింపుల్ ఒక ట్రిక్ అనేది చెప్తా. మీకు అర్థం కాకపోతే జస్ట్ ఒక ట్రిక్ చెప్తా. ఆ ట్రిక్ మీకు ఎక్కడ సైడ్ పర్చేజ్ చేయమని ఇస్తే ఆ సైడ్ అయితే మీరు తీసుకోవచ్చు అన్నట్టు. సరేనా. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మన చార్ట్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం జూమ్ ఈ విధంగా చేసుకుంటే ఈరోజు చూసుకోండి డేట్ 12 కాబట్టి మార్కెట్ అనేది ఈ రోజు ఇక్కడైతే ఓపెనింగ్ అయ్యి మొత్తం ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది అన్నట్టు. సో మీరు ఈ రోజు గైస్ మార్నింగ్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ బై చేసినారనుకోండి, ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు సేల్ చేశారనుకోండి, ఫస్ట్ సేల్ చేసి ఇక్కడ అమ్మేస్తే మీరు ఈజీగా ఎంత 7 రూపీస్ అయితే ఇక్కడ డౌన్ అయింది కాబట్టి మీరు ఇక్కడ ఒక 1000 పాయింట్స్ తీసుకుంటే మీరు ఈజీగా 7,000 రూపీస్ ప్రాఫిట్ చేస్తుండే. అంటే 1000 షేర్స్ తీసుకుంటే ఇంట్రాడేలో ఒకవేళ జస్ట్ 100 తీసుకున్నా సరే మీరు 700 రూపీస్ ప్రాఫిట్ అనేది అవుతుండే అన్నట్టు. ఇప్పుడు మేము ప్రాక్టికల్ గా నేను ట్రేడింగ్ కూడా చేసి చూపిస్తా, భయపడకండి మీరు. సరేనా. సో గైస్ ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు చార్ట్ అనేది వచ్చేస్తుంది బ్రో. సరేనా. ఈ విధంగా అయితే మీరు చార్ట్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. బట్ గైస్ ఇక్కడ మీకు చార్ట్ లో అర్థం కాలేదనుకోండి, ఎక్కడ తీసుకోవాలి ఏంది చార్ట్ అర్థమైతలేదు బ్రో అంటే మీరు సింపుల్ గా ఏం లేదు, ఇక్కడ పైన ఒక FX అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయండి అంటే సూపర్ ట్రెండ్ అని సెర్చ్ చేయండి. సూపర్ అని సెర్చ్ చేయండి. ఒక్క నిమిషం. ఇగో సూపర్ SUPER సూపర్ ట్రెండ్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకసారి సింపుల్ గా క్లిక్ చేసుకోవాలి. మనం క్లిక్ చేసుకొని క్రాస్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇదైతే మనకు అప్లై అనేది అయిపోయింది అన్నట్టు గైస్. ఓకేనా. అప్లై అయిపోయింది. సో దీనికి ఒక చిన్న సెట్టింగ్ అనేది ఉంటుంది. సెట్టింగ్ ఎట్లా చేయాలంటే మనం ఈ లైన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ లెంత్ వచ్చేసి 5 పెట్టుకోండి బ్రో. ఓకేనా. లెంత్ వచ్చేసి 5 పెట్టుకోండి. ఫ్యాక్టర్ వచ్చేసి 1.5 అయితే పెట్టుకోండి. 1.5 అయితే పెట్టుకోండి. సరేనా. జస్ట్ ఇంత పెట్టుకోండి. మీకు ఇదే చెప్తుంది బ్రో, మీకు చార్ట్ ట్రేడింగ్ చేసే అవసరం కూడా లేదు. జస్ట్ ఇదే ఈ ఏవైతే లైన్ ఉందో పైన నుంచి వస్తుంది చూడండి, ఈ లైనే చెప్తుంది మీకు. ఇక్కడ సిగ్నల్ అనేది ఇచ్చింది చూడండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ డౌన్ సైడ్ తీసుకోమని సిగ్నల్ ఇచ్చిందా, ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ అవుతుండే. చూసుకోండి ఇదే మీకు మొత్తం ప్రాక్టికల్ గా ఇదే చెప్పేస్తుంది అన్నట్టు. ఓకేనా. మీకు అంత నాలెడ్జ్ లేకపోతే చార్ట్ ట్రేడింగ్ పైన ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ తీసుకున్నా అనుకోండి, నాకు చెప్పినప్పుడు ఈడ తీసుకొని సేల్ కూడా ఏడ చేయాలి కూడా చెప్తుంది. ఈడ సేల్ చేసేస్తే 5 రూపీస్ అయితే డౌన్ అయింది బ్రో. 5 రూపీస్ అంటే 100 షేర్స్ తీసుకుంటే 500 రూపీస్ ప్రాఫిట్ అవుతుండే అన్నట్టు నాకు. ఓకేనా. అదే బై ఈడ బై చేసుకొని చెప్పింది, మళ్ళీ ఇక్కడనే అదే చెప్తుంది అన్నట్టు సేల్ ఈడ చేయాలి బ్రో అని చూపిస్తుంది. ఇక్కడ నుంచి పై సైడ్ వెళ్తుంది బ్రో అని ఇట్లా మనకు ఆరో చూపించేసరి ఆడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అన్నట్టు. అర్థమైతుంది కదా. సో ఈ విధంగా మనము ఈ సూపర్ ట్రెండ్ చెప్తుంది బ్రో మీకు ప్రతి ఒక్కటి అనేది. సరేనా. సూపర్ ట్రెండ్ బట్టి మీరు చేసుకోండి. అండ్ మన ఛానల్ ని ఫాలో అవ్వండి బ్రో. నేను మీకు మంచి స్ట్రాటజీస్ అనేవి చెప్తుంటా అన్నట్టు. సరేనా. సో ఇప్పుడు మనము లైవ్ లో ఒక ట్రేడ్ అయితే తీసుకుందాం. బట్ ఇప్పుడు చూసుకోండి బ్రో, ట్రేడ్ తీసుకుందాం అంటే 3:10 అయితే మార్కెట్ టైమింగ్ అంటే 3:10 అయితే అవుతుంది టైం అనేది. 3:10 అంటే బ్రో ఇప్పుడు మార్కెట్ క్లోజింగ్ టైమ్. సో ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో ట్రేడ్ తీసుకున్న వేస్టే కాబట్టి సో ఇప్పుడైతే దీంట్లో ట్రేడ్ తీసుకోను. బట్ నేను ఆల్రెడీ ట్రేడ్ అనేది తీసుకునండి. ఆ వీడియో అనేది అంటే నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన ట్రేడ్ వీడియో ఎట్లా తీసుకున్నాను వీడియో కూడా ఇప్పుడు మీకు ఆ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా అయితే చూస్తుండండి. సరేనా. సో మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రో, మార్కెట్ అనేది మనకు 9:15 అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ట్రేడింగ్ చేయాలంటే 9:20 నుండి ఒక లెవెల్ లోపే ఇంతే మధ్యలో అయితే ట్రేడింగ్ అనేది చేయండి బ్రో. ఇది వచ్చేసి మనకు మంచి టైం అన్నట్టు ట్రేడింగ్ చేయడానికి. మీరు ఒక 12 తర్వాత చేస్తే ఏంటంటే మార్కెట్ మొత్తం సైడ్ బేస్ అయితే ఉంటది. అంటే మూవ్మెంట్ అనేది ఉండదు అన్నట్టు మార్కెట్ లో. గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక 9:30 టు లెవెల్ వరకు చేయనికి అయితే ట్రై చేయండి. సరేనా. మీరైతే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ వీడియో అనేది తీసుకుని ఉండే, ఆ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మీకు ఎట్లా తీసుకున్నా అనేది జాగ్రత్తగా చూస్తుండండి. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడ నేను త్రివేణి టర్బైన్ అనే స్టాక్ అయితే ఓపెన్ చేసుకున్నా అన్నట్టు. అంటే గైస్ ఈ ట్రేడ్ అనేది చూసుకోండి పైన 9
9:17 9:18 కి అయితే తీసుకుంటున్నా. అంటే ఈ రోజు కాదు బ్రో, ఇది నిన్న తీసుకుని ఉండే ఆ వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని ఉండే అన్నట్టు. ఓకేనా, ఎట్లా తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని బట్టి మీరు కూడా ఎట్లా తీసుకోవాలి, ఎట్లా సేల్ చేయాలనేది అర్థమైపోతుంది. సరేనా. సో ఇప్పుడు చూసుకోండి బ్రో, మార్కెట్ ప్రెసెంట్ అయితే ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది. అంటే నా ఇండికేటర్ కూడా ఇప్పటిదాకా మీకు ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇండికేటర్ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి పడుతుంది కాబట్టి మనము సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోరా నాయన అని ఈ విధంగా చెప్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, అంటే గైస్ మనకు ప్రాక్టికల్ గా మొత్తం ఇండికేటరే చెప్పేస్తుంది బ్రో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏంది అనేది. చూసుకోండి, ఇక్కడ నుంచి కిందికి వస్తుంది మార్కెట్ కాబట్టి కింది సైడ్ తీసుకోమని ఈ విధంగా అయితే లైన్ అనేది చూపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో మార్కెట్ కింది సైడ్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద చూసుకోండి సేల్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా బ్రో, సేల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా, మీకు మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుంది అని అర్థమవుతుంది కదా, అప్పుడు మీరు బై చేయాలన్నట్టు. సరేనా, సో ఇప్పుడు మార్కెట్ పడుతుంది కాబట్టి నేను సేల్ చేస్తా. ఫస్ట్ అర్థమవుతుంది కదా గైస్, ఫస్ట్ సేల్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ సేల్ చేస్తాం. సింపుల్ గా ఏం చేస్తా అంటే సేల్ పైన అయితే ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది బ్రో. ఇక్కడైతే చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన చూసుకోండి NSE BSE అని ఉంటది. NSE పెట్టుకుంటా నేనైతే. ఓకేనా, మీరు కూడా NSE పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ డెలివరీ ఉంటది అండ్ ఇంట్రాడే అని ఉంటది. సో ఇక్కడ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రాడే పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి 5x మార్జిన్ కూడా ఇస్తారన్నట్టు ఇంట్రాడే ట్రేడింగ్ లో. ఓకేనా, సో మీరు కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఇంట్రాడే పైన క్లిక్ చేసుకోండి గైస్. దెన్ గైస్ ఇక్కడ నుంచి మీరు ఎన్ని అయితే షేర్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని షేర్స్ అయితే టైప్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూసుకోండి, ఇక్కడైతే 80 తీసుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర 9,000 రూపీస్ ఉన్నాయి కదా బ్రో, అందుకోసం మీ దగ్గర ఎన్ని పైసలు ఉంటే దాన్ని బట్టి అయితే మీరు షేర్స్ తీసుకోవచ్చు బ్రో. సరేనా, దెన్ గైస్ ఇక్కడ చూసుకోండి కింద మనకు లిమిట్ అని ఉంటది, మార్కెట్ అని ఉంటది బ్రో. సో ఇప్పుడు మార్కెట్ లో ప్రైస్ చూసుకోండి ఎంత నడుస్తుంది, 546 రూపీస్, ఈ విధంగా 45 46 ఈ విధంగా అయితే నడుస్తుంది కదా. సో మీరు ఇదే ప్రైస్ తో తీసుకోవాలనుకుంటే మార్కెట్ పైన క్లిక్ చేసుకోవాలి. బట్ ఇక్కడ చూసుకోండి గైస్, ఇప్పుడైతే నేను మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా బ్రో. సరేనా, మార్కెట్ పైన క్లిక్ చేసుకొని సింపుల్ ఇక్కడ ఏం చేస్తా అంటే ప్లేస్ సేల్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేస్తా బ్రో. దెన్ ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసేస్తా చూడండి. సో చూసుకోండి బ్రో, ఇక్కడైతే నేను ట్రేడ్లు అయితే ఎంటర్ అనేది అయిపోయినా బ్రదర్స్. ఓకేనా, అంటే మనం ట్రేడ్లు అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇప్పుడు మనం ఏంటంటే సేల్ చేసినాం అన్నట్టు, ఫస్ట్ సేల్ చేసినాం. సో ఇప్పుడు మార్కెట్ సేల్ చేసినాం కాబట్టి ఎంత కిందికి పడితే అంత అప్పుడు ప్రాఫిట్ అవుతుంది. మన కిందికి పడితే ప్రాఫిట్ అవుతుంది, ఎందుకంటే మనం ముందు సేల్ చేసినాం అన్నట్టు. సరేనా, సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, మనకు లాస్ చూడనికైతే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా కనిపించవచ్చు. ఇక్కడ చూడండి కనిపిస్తుందా, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే మనకి ఇక్కడ చిన్న ప్రాఫిట్ అయితే చూడనికైతే కనిపిస్తుంది కదా. అదే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ లాస్ అయితే చూడనికైతే కనిపిస్తుంది బ్రో. సరేనా, మీరు చూస్తుండండి ఇక్కడైతే. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తా బ్రో. ఇక్కడ నుంచి మొత్తం బ్యాక్ అయితే వచ్చేస్తా. దీని ఇక్కడ చూసుకోండి బ్యాక్ వచ్చేసి ఆర్డర్స్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మనకు పొజిషన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ట్రేడ్లు అయితే ఎంటర్ అయినాం కదా, సో ఇక్కడ నుంచి మనకు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. మనకి ఎంత లాస్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ అవుతుంది అనేది కనిపిస్తుంది. మనకి అక్కడ చార్ట్ లో నుండి కూడా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బ్రో, ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేయొచ్చు, ట్రేడ్లకి ఎగ్జిట్ అవ్వచ్చు అన్ని అనేది ఇక్కడ నుంచి చేయొచ్చు అన్నట్టు. సరే, సో ఇప్పుడు చూసుకోండి మనం ఫస్ట్ ఎంతకు సేల్ చేసినాం బ్రో, 547 కి అయితే సేల్ చేసినాం. ఇప్పుడు చూసుకోండి మార్కెట్ 544 వరకు అయితే పడిపోతుంది అన్నట్టు ప్రైస్ అనేది. అందుకోసం ఇక్కడ నాకు ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది బ్రో. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనకు మార్కెట్ ఎంత కిందికి ఈ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ ఎంత పడిపోతే అంత మనకు ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది బ్రదర్స్. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి మళ్ళీ నేను చార్ట్స్ లకి అయితే వచ్చేస్తా. చూసుకోండి చార్ట్స్ లకు రానికి మళ్ళీ మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ మళ్ళీ చార్ట్స్ లకి అయితే వచ్చేసిన అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీరు చార్ట్స్ లో చూసుకుంటే అయితే చూడండి మీకు ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటది అన్నట్టు. ఓకేనా, సో మళ్ళీ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే మీకు ఇండికేటర్ కూడా చూపిస్తుంది పైన. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. మీకు ఎగ్జిట్ కూడా అయి చూపిస్తా, జాగ్రత్తగా అయితే చూస్తుండండి గైస్. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తా అంటే కొద్దిసేపు నేను హోల్డ్ చేస్తా ఈ ట్రేడ్ ని, అంటే కొద్దిసేపు వెయిట్ చేస్తా, కొంచెం మంచి ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయ్యి అయితే మీకు చూపిస్తా. సో చూసుకోండి బ్రో, ఇక్కడైతే మార్కెట్ అనేది ఎంతగానం ఇక్కడ కిందికి అయితే ఫాలింగ్ అయింది కదా, అందుకోసం చూసుకోండి నాకు దగ్గర 500 ప్లస్ అయితే ఇక్కడ ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది బ్రదర్స్. ఓకేనా, చూసుకోండి మళ్ళీ కొంచెం అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి అంటే మనకి చిన్న అటు ఇటు అవుతుంటా అన్నట్టు. మార్కెట్ వోలటిలిటీ ఉంటది కదా బ్రో, పైకి కిందికి అవుతుంటది కదా, దానికోసం చూసుకోండి. మళ్ళీ పొజిషన్స్ లకి అయితే వచ్చేసిన ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతా. ఎగ్జిట్ అవ్వడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎగ్జిట్ అవ్వడానికి ఎప్పుడైనా సరే మనం పొజిషన్ లకి అయితే వచ్చేయాలి బ్రో. పొజిషన్స్ లకి అయితే వచ్చేసిన కదా, దీన్ని చూసుకోండి పైన మనకు ఎగ్జిట్ ఆల్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దీని ఇక్కడ చూసుకోండి ఎగ్జిట్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. చూడండి బ్రో, ఇక్కడైతే నేను ట్రేడ్ లకి వెళ్తే ఎగ్జిట్ అనేది అయిపోయినా బ్రో. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ అని చూపిస్తుంది కదా, ఎగ్జిట్ అనేది అయిపోయినా. సో చూసుకోండి బ్రో, ఈ ట్రేడ్ లో నాకు ఎంత ప్రాఫిట్ అయింది బ్రో, 340 రూపీస్ అయితే ప్రాఫిట్ అయింది. అంటే నాకు 500 ప్లస్ ప్రాఫిట్ చూపించింది. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లోపు ఏంటంటే కొంచెం మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయి ఉండే, అందుకోసం నాకు కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనము ట్రేడ్లు అయితే ఎంటర్ అవ్వచ్చు, ఈ విధంగా అయితే
ఎగ్జిట్ అనేది అవ్వచ్చు బ్రదర్స్. ఓకేనా? సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి, చార్ట్ ట్రేడింగ్ ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కటైతే అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ అనేది చెయ్యండి బ్రో, అది కూడా క్లారిఫై చేసేస్తా. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి బ్రో, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీగా. అండ్ వీడియోని అయితే మస్ట్ గా ప్లీజ్ గైస్ లైక్ కొట్టండి అండ్ కామెంట్ లకు పోయి ఒక చిన్న థ్యాంక్స్ అని రాయండి బ్రదర్స్. ఓకేనా? నేను చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అవుతా మీ ఒక్క థ్యాంక్స్ తోని. సరేనా? ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.